ఇట్లా పొంగుతుందిగా. ఆ, ఇట్లా పొంగుతూ ఉంటుంది కాబట్టి కలుపుతూ ఉండాలి. కొత్త రకంగా అనిపిస్తుంది. కింద అడుగంటకుండా ఉండాలంటే పైన ఇట్లా కలుపుతూ ఉండాలి. మనం పక్కనే ఉండి కలుపుతూ ఉన్నామనుకో పొంగి కింద పడకుంటుంటుంది, కింద అడుగంటకుండా ఉంటుంది. గోల్డ్ కలర్ లాగా మారుతున్నట్టుంది. నెయ్యి నెయ్యి పొజిషన్లోకి వస్తుంది. ఇప్పుడు పైన చూడండి నెయ్యి ఎట్లా తేలుతుందో అది ఇట్లా. దీన్ని నెయ్యి అంటారు. ఇది నెయ్యి. తెల్లది ఏంటంటే వేస్టేజ్. ఇంకా కావాలి వేస్టేజ్ ఇప్పుడే కాదు, అదంతా కావాలి. ఇదంతా ఉడకాలి కొంచెం మసిలితే పైన తేలుతుంది. ఇట్లా నెయ్యి తేలుతుంది, అది నెయ్యి. ఎంతో ఎంతో మరిగితే కానీ నెయ్యి రాదు. అంతే. అయితే అది రావడానికి చాలా కష్టపడాలి. అంటే నెయ్యి చేయటం అనేది అంత ఆషామాషి పని అయితే పాలల్లో నెయ్యి కనపడుతుందా? కనపడదు. పాలల్లో మీగడ కనిపిస్తుంది. నెయ్యి కనపడుతుందా అంటే కనపడదు. దాన్ని ఎంతో ప్రాసెస్ చేస్తే కానీ పాలల్లో నెయ్యి కనపడుతుంది. దేవుడు కూడా అంతే, మనం ఎంతో ప్రాసెస్ చేస్తే కానీ దేవుడు మనకు కనపడడు. అందుకనే నెయ్యికి అన్ని మంచి పిండి వంటలలో లడ్డూలలో వేసేది అందుకోసమే మంచి టేస్ట్ ఉంటుంది. బంగారం లెక్క. బంగారం కూడా ఎన్నో టన్నుల కొద్ది తవ్వితే కానీ కొంచెం వస్తుంది. ఇది కూడా ఎన్నో లీటర్ల నెయ్యి అంటే పాలని పెరుగ్గా చేసి దాన్ని చిలికి వెన్న ముద్దలు తీస్తే నెయ్యి అవుతుంది అన్నట్టు. నెయ్యి అవుతుంది. పెద్ద ప్రాసెస్ ఇది. ఎంత పెద్ద ప్రాసెస్ అనేది అంటే దేనికైనా సక్సెస్ కావటానికి సక్సెస్ అయిన వ్యక్తిలో ఎన్నో దెబ్బలు తగిలి ఉంటాయి, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటే మాత్రమే సక్సెస్ అనేది వస్తుంది తప్ప ఒక్కసారి రాత్రికి ఎవరికి సక్సెస్ రాదు. దీనికి ఉదాహరణ నెయ్యి తయారీ. పాల నుంచి పెరుగు చేసి, పెరుగు నుంచి వెన్న తీసి, వెన్న నుంచి నెయ్యి తీయటం అనేది ఒక లెంతీ ప్రాసెస్తో కూడుకున్నది. అంటే ప్రతి ఒక్క వ్యక్తి సక్సెస్ కావడానికి కూడా ఎంతో కష్టపడాలని ఈ నెయ్యి తయారీ విధానం నేర్పిస్తుంది. అంతే అంటవా?